ఇప్పుడే జీ5 యాప్ డౌన్లోడ్ చేయండి. చూడండి మీ ఫేవరెట్ టీవీ షోస్ ఎప్పుడైనా ఎక్కడైనా. ఏమైంది రాకేష్? మాయా ఈ పెళ్లికి ఒప్పుకోలేదు కదా, నాకు తెలుసు. అందుకే నేను నీకు ఇదిగో శర్మ గారు, ఇక మీ ఆటకి చెక్ మేట్. ఇప్పటి వరకు నువ్వు చేసిన అక్రమాలు, అన్యాయాలు, నీ క్రిమినల్ బ్యాక్గ్రౌండ్, అంతేకాకుండా గతంలో నువ్వు జలంధర్కి చేసిన అన్యాయం నీ నోటితో నువ్వే ఒప్పుకుంటుంటే లైవ్ టెలికాస్ట్ లో అందరూ చూశారు, ఇంక్లూడింగ్ రాకేష్. సో ఇదంతా ఎలా తెలిసిందని నువ్వు అనుకుంటున్నావా? మా ఓనరే నువ్వు మాట్లాడుతుందంతా లైవ్ రికార్డ్ చేశాడు. ఏ ఓనరు, చాలే కవరేజ్ ఆపై, మోర్ దెన్ ఎనఫ్. సో ఇప్పుడు నీ పరిస్థితి ఏంటో తెలుసా? చెక్ చెక్ జోకర్. ఇక నీ బతుకు జోకర్ బతుకే. నీ ప్లాన్ అప్సెట్ అయ్యే పరిస్థితి వస్తుందనే టెన్షన్ నీలో మొదలైతే నువ్విలా బర్స్ట్ అవుట్ అవుతావని గెస్ చేసే గౌరీ వాళ్ళ బాబాయిని నేనే పంపించాను. నేను అనుకున్న దానికంటే మించిన పెద్ద క్రిమినల్వి నువ్వు. ముసలాడివే గాని మహా మోసగాడివి. నన్నెంత మోసం చేశావు నిన్ను! ఎందుకు అతని మీద కోపడుతున్నావు? ఇందులో అతను తప్పేముంది? అప్పుడు నాన్నేం చేశాడో ఇప్పుడు నువ్వు అదే చేశావు. పగ, ప్రతీకారం అంటూ జీవితాన్ని నాశనం చేసుకున్నావు. మనం ఇంత అన్యాయం చేసినా కూడా వర్ధన్ కుటుంబం మాత్రం మనకి అప్పుడు ఇప్పుడు మంచే చేసింది. ఈరోజు నువ్వు నేను ఇలా ఉన్నామంటే ఆర్యవర్ధన్ గారు పెట్టిన భిక్షే. నిజాలు తెలియక అన్నం పెట్టిన చేతినే నరకాలని చూసాం మనం. ఇప్పుడు నువ్వు చేయాల్సిందే అతన్ని శిక్షించడం కాదు, వర్ధన్ కుటుంబాన్ని క్షమాపణ అడగడం. ఇప్పటికీ నువ్వు మారకపోతే మానవత్వానికి, మనిషి చేసే సహాయానికి అర్థం లేకుండా పోతుంది. నన్ను క్షమించు రాకేష్. నా మూర్ఖత్వంతో నీ నుంచి నా చెల్లిని దూరం చేయాలని నేనెన్నో విశ్వ ప్రయత్నాలు చేశాను. కానీ అది తప్పని ఇప్పుడే తెలిసింది. నన్ను క్షమించబాయ్. లే రాకేష్, నువ్వు తప్పు తెలుసుకున్నావు, మాకదే చాలు. ఇప్పుడైనా మీ చెల్లిని మా అన్నయ్యకిచ్చి పెళ్లి చేయడానికి ఒప్పుకుంటావా? ఒక్క నిమిషం. శంకర్ గారు, గౌరీ గారు, అక్కి అబ్బాయిల కంటే కూడా నేనే మిమ్మల్ని ఎక్కువ ఇబ్బంది పెట్టాను. అయినా సరే మీరు నాకు, నా చెల్లెలకి మంచే చేశారు. నా వాళ్ళని నమ్మిన వాళ్ళు నన్ను వెన్నుపోటు పొడిచారు. శత్రువులు అనుకున్న మీరు నాకు సాయం చేశారు. కేవలం క్షమాపణ చెప్పడం వల్ల నా తప్పులు సరికావు. మాయా, ఇలారా. ఇదిగోండి, నా చెల్లెల్ని మీ చేతిలో పెడుతున్నాను. మీరే తన పెళ్లి చేయండి. ఇది మీ బాధ్యత. తప్పకుండా.
అమ్మయ్యా అందరూ కలిసిపోయారు. కానీ ఒక్క విషయం, సారు మేడము పెళ్లి చేసుకున్న తర్వాతే మిగతా వాళ్ళందరికీ పెళ్లిళ్ళు చేయాలి. ఆపండి, 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 ఆపండి. నా గుట్టు బయటపడి మీరంతా కలిసిపోతే అంతా అయిపోయిందనుకుంటున్నారా? రాకేష్, నీ బెల్ట్ బాంబు రిమోట్ నా దగ్గరుంది. ఒక్క బటన్ నొక్కితే చాలు, మీరంతా బూడిదైపోతారు. నేను పోయినా పర్వాలేదు, మీ అందరి నాశనమే నాకు కావాలి. చెక్. శర్మ గారు, తూచ్, మీ రిమోట్లో బ్యాటరీస్ నా దగ్గరున్నాయి. ఓనర్ గారు, మీకు మళ్ళీ స్పెషల్ థ్యాంక్స్ అండి. లవ్ యూ బేబీ. నేనే తీసా. సారీ శర్మ గారు, మీకే ఆప్షన్ లేకుండా చేశాను. నేను చెప్పాను కదా, ఇదే మండపంలో మీరు నిశ్చయించిన ముహూర్తానికి మా ఇష్ట ప్రకారం పెళ్లిళ్ళు జరుగుతాయి, అది కూడా అందరి అంగీకారంతో అని. ఈ శంకర్ చెప్పాడంటే చేసి తీరతాడు. శంకర్ హియర్. జీ5 యాప్ డౌన్లోడ్ చేసి అన్ని ఎపిసోడ్స్ పూర్తి ఉచితంగా చూడండి.